నల్లపురెడ్డి వ్యాఖ్యలను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో మహిళలను అవమానపరిచే విధంగా వైసీపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆయన పర్యటించారు. మితిమీరిన రాజకీయాలు చేయడంతోనే 11 సీట్లకు రాష్ట్ర ప్రజలు పరిమితం చేశారని, భవిష్యత్తులో ఇలాగే వ్యవహరిస్తే ఆ సీట్లు కూడా ప్రజలు గల్లంతు చేస్తారని ఎమ్మెల్యే ఆర్మిల్లి ఎద్దేవా చేశారు. వారికి అందినటువంటి సంక్షేమాన్ని తెలియజేయడంతో పాటుగా వారికి ఇంకా ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో ప్రజా అవసరాలు తీర్చే విధంగా ఈ సుపరిపాలన తొలి అడుగుని ఒక వేదికగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా బేరీజు వేసుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉంది, ఈరోజు కూటమి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది అనేది ప్రజలందరూ కూడా బేరీజు వేసుకుని వారందరూ కూడా ఏ ఇంటికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు, ఈ ప్రభుత్వ పరిపాలన చాలా బాగుందని తమ ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనందరం కూడా చూసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి నుంచి కింది స్థాయి వరకు ఎటువంటి అరాచకాలు చేశారో, ఎటువంటి దాడులు చేశారో, మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తించారో అదే విధంగా మనందరం కూడా చూసాం. ఢిల్లీలో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్